హాయ్ మామ. యూత్. 'సార్' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కెన్ హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సూరజ్ వెంజార్ముడి గారు, దేవదర్శిని గారు కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు మామ. తమిళ్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. చూడడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది అంటే నచ్చింది మామ. ముందుగానే చూసుంటే బావుండు అనైతే అనిపించింది మామ. సినిమాతో కెన్ అండ్ టీమ్ ఏదైతే ప్రామిస్ చేశారో అది ప్రాపర్‌గా డెలివర్ చేశారని చెప్తా మామ. సినిమా నవ్వించింది, ఏడిపించింది, థ్రిల్ చేసింది. మొత్తంగా సినిమా నన్ను ఎంటర్‌టైన్ చేసింది మామ. సినిమా చూస్తున్నంత సేపు నాకొకటే అనిపించింది. కెన్ మీద ఇళయ దళపతి విజయ్ గారి ఇన్‌ఫ్లూయెన్స్ గట్టిగా ఉంది అనిపించింది. సినిమా టైటిల్ యూత్ నుంచి క్లైమాక్స్ అతనిచ్చిన మెసేజ్ వరకు విజయ్ గారి మూవీస్‌లోంచి ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకొని, విజయ్ గారి మూవీస్ రిఫరెన్సెస్ తీసుకొని చేశారు అని అనిపించింది మామ. సేమ్ టైమ్ 'డ్రాగన్', 'డాన్' లాంటి మూవీస్ మళ్ళీ చూస్తున్నామా అనే ఫీల్ కూడా కొంచెం కలిగింది. బట్ ఇక్కడ ఒక సినిమా ఎన్ని సార్లు చూసినట్టు అనిపించినా, మళ్ళీ చూస్తున్నప్పుడు ఫ్రెష్‌గా అనిపించింది అంటే అది పక్కా సక్సెస్ అవుతుందని అర్థం మామ. ఇక్కడ అదే జరిగింది. ఎన్నో సార్లు చూసిన సినిమాలానే ఉన్నా ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది. సినిమా సరదాగా వెళ్తున్నా అండర్ కరెంట్‌గా ఎమోషన్స్ అనేవి ట్రావెల్ అవుతూనే ఉన్నాయి. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అయితే అదే అని చెప్తాను మామ. మెయిన్‌గా సూరజ్ గారు ఈ మూవీకి ఒప్పుకోవడమే ఈ మూవీ మెయిన్ సక్సెస్ అని కూడా చెప్తాను మామ. బట్ కెన్ ఈ మూవీ విషయంలో హీరోగా అండ్ డైరెక్టర్‌గా షైన్ అయ్యారనే చెప్తాను నేనైతే. యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ కూడా కెన్ ప్రోడక్ట్‌ని పర్ఫెక్ట్‌గా రావడానికి హెల్ప్ అయ్యారని చెప్తాను మామ. బట్ ఈ సినిమా నేను ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అవ్వడం వల్ల స్టార్టింగ్‌లో కామెడీ పోర్షన్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ తర్వాత క్యారెక్టరైజేషన్ అర్థమయ్యాక ప్రతి సీను వర్కౌట్ అయింది నాకు. సినిమాకి వెళ్ళకముందు టాక్ చూసి సోషల్ మీడియాలో కావాలని హైప్ చేస్తున్నారా? కావాలని లేపుతున్నారా? ఇదేమన్నా పెయిడ్ ప్రమోషనా అని అనిపించింది. బట్ సినిమా మాత్రం ప్రాపర్‌గా డైరెక్టర్ హ్యాండిల్ చేశారని చెప్తాను మామ. ఇక మెయిన్‌గా డైరెక్టర్ కెన్ వన్ మ్యాన్ ఆర్మీలా సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించాడని చెప్పొచ్చు మామ. మెయిన్‌గా క్లైమాక్స్ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే ఎన్నో సార్లు చూసాం అనే ఫీల్ అయితే కలిగే సినిమానే ఇది. కానీ క్లైమాక్స్ ఈ సినిమాని స్టాండ్ ఔట్ అయ్యేలా చేసింది మామ. కామెడీ సీన్స్ ఫోర్స్‌ఫుల్‌గా కాకుండా ఫ్లోలో కుదిరాయి నవ్వించాయని కూడా చెప్తాను. ముందుగానే చెప్పినట్టు విజయ్ గారి పాత సినిమాల రిఫరెన్స్‌లు తెలుస్తాయి. అవి కూడా ఎబ్బెట్టుగా అనిపించలేదు నాకు. 'సెరాయ్' సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది మామ. తను మాత్రం స్పెషల్‌గా అనిపించింది ఈ మూవీలో నాకు. ఇక ఓవరాల్ రివ్యూలోకి వెళ్ళి ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు పాయింట్‌లోకి వెళ్తే అప్పుడే కాలేజ్ జాయిన్ అయిన హీరో ప్రవీణ్ అల్లరిగా తిరుగుతూ అమ్మాయిల్ని ప్రేమిస్తూ ఉంటాడు. తర్వాత తన లైఫ్‌లోకి ఒక అమ్మాయి కూడా వస్తది. ఇంకోవైపు తన ప్రయోజకుడు అవుతాడు అని పేరెంట్స్ ఆశలు పెట్టుకుంటారు. ఈ కాన్‌ఫ్లిక్ట్స్ మధ్యలో ప్రవీణ్ లైఫ్ ఏమైంది అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే డైరెక్టర్ కమ్ హీరో కెన్ మెయిన్ ప్లస్ పాయింట్ మామ. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా 2 విధాలా సక్సెస్ అయ్యారాయన. నెక్స్ట్ సూరజ్ వెంజార్ముడి గారు, దేవదర్శిని గారు సినిమా ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేలా చేయటంలో చాలా బిగ్ రోల్ ప్లే చేశారని చెప్తాను. అందరూ అందరి పర్ఫార్మెన్సెస్ వర్కౌట్ అయ్యాయి మామ. సినిమా మధ్యలో వచ్చే వింటేజ్ సాంగ్స్ కూడా సినిమాకి మంచి హెల్ప్ అయ్యాయని చెప్తాను. కామెడీ కూడా వర్కౌట్ అయింది. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సినిమాలో చాలా తేలిపోయే సీన్స్ కొన్ని ఉంటాయి. బట్ అవి ఎలివేట్ అయ్యాయి అంటే దానికి ఓన్లీ రీజన్ జీవి గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను మామ. ఎడిట్ కూడా బాగుంది. టెక్నికల్‌గా కూడా సినిమా స్టాండ్ ఔట్ అవుతుంది. క్లైమాక్స్‌లో రిజల్ట్ రోజు హీరోలు నిద్ర లేవగానే వచ్చే షాట్ ఒకటి ఉంటది. అది నాకు సినిమా మొత్తాన్ని ఆ షాట్‌లో చెప్పారేమో అని అనిపించింది. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే చాలా సార్లు చూసేసినట్టుండే నేరేషన్ మామ. తమిళ్ తమిళ్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో ఉండే రెగ్యులర్ క్యారెక్టరైజేషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎమోషనల్ సీన్స్‌లో డైలాగ్స్ ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటే బాగుండు అనిపించింది. సీన్స్ కూడా కొన్ని సడెన్‌గా అయిపోతున్న ఫీల్ అయితే కలుగుతది. అంతే మామ. ఓవరాల్‌గా సినిమా అయితే నాకైతే నచ్చింది. అందరూ హ్యాపీగా చూడొచ్చని చెప్తాను. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉండటం ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్తాను. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటేనే కొంచెం దూరంగా ఉంటాయి ఫ్యామిలీస్‌కి. బట్ ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం చూసేలా తీయడంలో కెన్ సక్సెస్ అయ్యారని చెప్తాను మామ. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే తప్పకుండా ఉంటదని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.